హలో హాయ్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి అప్పు చేసి కొనిచ్చిన జ్ఞాపకాలు, చెల్లించలేని బాధలు. ఈ అంశం గురించి మాట్లాడబోతున్నాను. ఇంతకుముందు ఒక వీడియో ప్రాణం పోయినా సరే అప్పు మాత్రం చేయకండి అనే వీడియోకు కొంతమంది అప్పు చేయకపోతే ఇంట్లో భార్య కూడా చేతకాని వాడిలా చూస్తుంది అనే కామెంట్ చేశారు. అలాగే అప్పు చేయకపోతే భార్య ఊరుకుంటుందా అనేది కూడా ఒక కామెంట్గా ఉంది. ఆ కామెంట్స్కి సమాధానంగా ఈ వీడియో ఉండబోతుంది. భర్త అన్న పదంలోనే బాధ్యత నిమగ్నమై ఉంటుంది. కుటుంబం కోసం చేసే త్యాగాలు, భార్యకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో పడే బాధ, ఆ మాట కోసం తన జీవితాన్ని అప్పుల్లో పడేసుకుంటాడు భర్త. ఒక భర్త తన భార్య కోసం ఏదైనా స్పెషల్గా తేవాలి అని అనుకుంటాడు. అదేవిధంగా పిల్లల కోసం సర్ప్రైజ్ గిఫ్టులు తెచ్చి పిల్లల్ని సంతోషపరచాలి అనుకుంటాడు. కానీ అంతా తాను సంపాదించే సంపాదనతో సాధ్యం కానప్పుడు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఒక్కసారి అప్పు చేస్తే సరిపోతుంది, ఆ అప్పుతో ఇవాళ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉంటారు, మిగతాది రేపు చూసుకుందామని. కానీ అప్పటి నుంచే మొదలవుతుంది జ్ఞాపకాల వెనక దాచిన బాధలు. జ్ఞాపకాలు చాలా విలువైనవే, కానీ కొన్ని నవ్వులను మిగిల్చే జ్ఞాపకాలు ఉంటే మరికొన్ని జ్ఞాపకాలు కన్నీళ్లకు కారణమవుతాయి. మరికొన్ని జ్ఞాపకాలు మనం తిరిగి వెళ్ళకూడదు అనుకునే ఆర్థిక పొరపాట్ల రూపంలో ఉంటాయి. తన పిల్లలు పుట్టినరోజు అనో, భార్య కోసం నగలు కొన్నప్పుడో, ఇంట్లో ఉన్న ఫ్రిజ్ పాడయి కొత్త ఫ్రిజ్ కొన్నప్పుడో ఖర్చులకు తట్టుకోలేక అప్పులు తీసుకుంటాడు. భార్యకు భర్తగా, పిల్లలకు తండ్రిగా అతనికి తెలిసింది ఒక్కటే: భార్య అడిగినా, పిల్లలు అడిగినా కాదనకుండా ప్రేమతో కొనివ్వడం. కానీ అతనికి ఆ సమయంలో తెలియనిది ఆ ప్రేమ వెనక వచ్చే వడ్డీ బాధ. ఇవాళ వీళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనే తత్వమే అతనిలో ఉంటుంది. కానీ ఆ రోజు మొదలయ్యే బాటే అతని బాధల ప్రారంభమవుతుంది. తండ్రి ప్రేమకు ధర ఉండదు, కానీ అప్పులకు మాత్రం వడ్డీ ఉంటుంది. పిల్లలకు ఆన్లైన్ క్లాసులు ఉన్నాయంటే తప్పకుండా ఫోన్ కొనివ్వాల్సిందే. భార్యకు ఒక ఫోన్, తనకు ఒక ఫోన్. అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్స్ ఉండాల్సిందే. మళ్ళీ వాటికి నెల నెల రీఛార్జీలు, వీటికే తన క్రెడిట్ కార్డు లిమిట్ దాటి ఖర్చు పెడతాడు. చిన్న సంతోషాల కోసం చేసిన అప్పుల ఖరీదు ఎంతంటే లిమిట్ దాటిన క్రెడిట్ కార్డ్, చెల్లించలేని వడ్డీలు, నిద్రను దూరం చేసే రాత్రులు. ఇంట్లో అతని బాధను ఎవరూ పట్టించుకోరు, ఎందుకంటే ఆ బాధ కూడా మౌనంగా ఉంటుంది. అతను అప్పు తీసుకునేంత వరకు అది కేవలం డబ్బు కోణంగానే కనిపిస్తుంది. కానీ అప్పు తీసుకున్న తర్వాత తనను తాను ఎలా కోల్పోయాడో తెలుసుకుంటాడు. ఒకప్పుడు హాయిగా ఉన్న ఇంట్లో ఇప్పుడు కష్టంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పిల్లలు తినడానికి మంచిగా ఉండాలి, వాళ్ళ స్కూల్స్ మంచిగా ఉండాలి, ఇంట్లో భార్యకి మంచి టైంపాస్ కావాలి. ఇవన్నీ అతను చూసుకున్నవే. ఈఎంఐలో తెచ్చిన ఫ్రిడ్జ్, టీవీ, ఏసీ ఇవన్నీ ఇంట్లో ఉన్నాయి. కుటుంబం హాయిగా ఉండాలని తన హృదయాన్ని అద్దెకు పెట్టి ఈఎంఐల రూపంలో ఒత్తిడిని తెచ్చుకున్నాడు. భర్తగా, తండ్రిగా, కుటుంబానికి నాయకుడుగా అతడు ఒక పాఠం నేర్చుకున్నాడు: ఆనందాన్ని ఎప్పుడూ అప్పుల మీద నిర్మించకూడదు అని. ఎంత ఆలస్యమైనా సరే ప్లాన్ చేసుకోండి, అప్పు చేసి ఆనందాన్ని కొనుక్కోకండి. ఏమి తెచ్చినా ఆలోచించి తీసుకురండి. చివరిగా ఒక మాట: మీ భర్త నిజంగా సంతోషంగా ఉన్నాడా, లేక మిమ్మల్ని సంతోష పెట్టాలని తాను అప్పుల గుండంలో పడిపోతున్నాడా గమనించండి. మీ భర్త నవ్వే నవ్వు వెనుక ఉన్న నిశ్శబ్దాన్ని గమనించండి. ఆయన ఇచ్చిన వస్తువుల కంటే అతని మౌనమైన త్యాగం విలువైనది. అప్పు చేసి జ్ఞాపకాలను కొనుక్కోవద్దు, వాటి వల్ల ఏర్పడిన బాధలను తెచ్చుకోవద్దు. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.